చంచలమ్మ అయితే వస్తూ ఉంటుంది. ఏంటి చంచలమ్మ అలా ఉన్నావు అని చెప్పేసి అయితే కేశవ అనేసరికి గట్టిగా చంటి అని అయితే పిలుస్తూ ఉంటుంది చంచలమ్మ. కేశవ అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక చంటి అయితే అలా ఏం తెలియనట్లుగా వచ్చేసరికి బయటికి వెళ్ళాలి బండి తీయు అని అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే చంటి అయితే ఏం మాట్లాడకుండా అలా వెళ్ళి బండి తీయడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి సింధూర వీళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. అత్తమ్మ పర్లేదు బాగానే చేసుకుంటున్నారే కొడుకుని అని అనుకుంటూ ఉంటారు. ఇక సింధూర అయితే చంటి అలా బండి తీయడానికి వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉంటుంది. ఇక చంటి బండి తీస్తూ ఉంటే చంచలమ్మ వెనక్కి కూర్చుంటూ ఉంటుంది. అది చూసి సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక చంటి అయితే బండి తీస్తూ ఉంటాడు. అలా బండి తీస్తూ చంచలమ్మ అయితే వెళ్తూ ఉంటుంది. అది చూస్తే కేశవ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే చంటి చేతుల మీద పెట్టి ముడుపు అయితే దగ్గరుండి కట్టిస్తూ ఉంటుంది. భగవంతుడా నా కొడుకు నన్ను అమ్మ అని పిలవాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చంటిని చూస్తూ అలా ముడుపు కడుతూ ఉంటుంది. ఇక చంటి అయితే చంచలమ్మకి ముడుపు కట్టడంలో సాయం చేస్తూ ఉంటాడు. అలా సాయం చేస్తూ ఉంటే చంచలమ్మ అయితే ముడుపు కడుతూ ఉంటుంది. అలా ముడుపు కట్టేసిన తర్వాత చంటి అయితే ఆ చెట్టు కొమ్మ వదిలేస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే ఎలా అయినా నా కొడుకు నాతో మాట్లాడాలి, నాకు దగ్గర అవ్వాలి అని చెప్పేసి అయితే చంచలమ్మ కోరుకుంటూ ఉంటుంది. నువ్వు ఏదైనా కోరుకుని పేపర్ మీద రాస్తే అది నేను ఖచ్చితంగా నెరవేరుతుంది. నీకు కావాలి అంటే పేపర్ మీద రాసి చూడు అనేది అంటూ ఉంటుంది చంచలమ్మ. ఆ మాటకి చంటి అలా చూస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు కోపంగా. అలా చంటి కోపంగా వెళ్ళిపోయేసరికి నువ్వు ఇప్పుడు కోపంగా వెళ్ళిపోయినా సరే నువ్వు నా దగ్గరికి వచ్చే వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పేసి చంచలమ్మ అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ చంటి వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చంటి అయితే చంచలమ్మకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు గుడి బయటికి.